మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏమున్నది? ఐ జస్ట్ కాల్ బ్యాక్. నా కోసం కొన్నావా? ఎస్. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసే. అసలు నీకు బుద్ధుందా? ఎందుకు ఇలా చేసావు? చిన్నయ్య గారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. గతాన్ని మర్చిపోయి నేను ప్రశాంతంగా బతుకుతుంటే నువ్వెందుకు ఇలా గుర్తు చేస్తున్నావు కుక్టేష్? నేనేం చేశాను చిన్నయ్య గారు? నా పనేదో నేను చేసుకుంటున్నాను కదా. నీ పనేదో నువ్వు చేసుకుంటున్నావు కరెక్టే, కానీ వెనక ముందు చూసుకుని పనిచేయాలి. మన జీవితంలో నుంచి వెళ్లిపోయిన వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? నా బాధ నీకేం అర్థం అవుతుంది? చిన్నయ్య గారు, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నన్ను క్షమించండి. కానీ నేనేం పొరపాటు చేశానో తెలియట్లేదు. ఈ షర్ట్ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గిఫ్ట్గా ఇచ్చింది. తను నాకు దక్కలేదు, కానీ తన జ్ఞాపకాలు మిగిలాయి. ఈ జ్ఞాపకాలు చూసినప్పుడు జరిగింది గుర్తొచ్చి నా గుండె మండిపోతుంది. కుక్టేష్, ఇంకెప్పుడు దీన్ని బయటికి తీకు. పొరపాటున తీసావో ఏం చేస్తానో నాకే తెలీదు. చిన్నయ్య గారు ఎప్పుడు ఇంతలా కోపడలేదు. సరే, తారక్ రూమ్ అల్మరాలో కింద పాత బట్టలు ఉంటాయి, నువ్వు వెళ్ళి తీసుకో. అలాగే అమ్మా. వెళ్ళవే వెళ్ళు. నా మాట కాదని తారక్ నిన్ను నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నాడు కదా. ఇప్పుడు ఆ పాత చొక్కాల్లో తారక్ ప్రేమించిన అమ్మాయి ఇచ్చిన చొక్కా కూడా ఉంది. దాన్ని మసిగుడ్డలా మార్చేసి తగలబెడితే అప్పుడుంటుందే నీకు. తారక్, నా ముందు దాన్ని గొప్పగా పొగిడావు కదా, ఇప్పుడు అందరి ముందు నువ్వు దాని మీద చెయ్యి చేసుకునేలా నేను ప్లాన్ చేశాను. నువ్వు ప్రేమించిన నీలవేణిని నీ చేతే కొట్టిస్తాను. నేను నీ కన్న తల్లిని. నీకంటే ఆ రాకులు ఎక్కువే చదివాను. అలాంటిది నన్నే ఉడికించాలని చూస్తావా? ఆ షర్టు కాలి బూడిదైపోవడం చూసి నువ్వు కోపంతో రగిలిపోతావు. తారక్ సార్ పాత చొక్కా అయితే ఏం అనుకోరు. ఆయన ఈ మధ్య వేసుకొని షర్ట్ ఏది? తారక్ రూమ్ అల్మరాలో కింద పాత బట్టలుంటాయి, నువ్వు వెళ్ళి తీసుకో. ఇదే.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ తూ తూ. తారక్ సార్కి ఎంత దిష్టి తగిలిందో ఏంటో, మంటలు బాగా ఎక్కువగా వస్తున్నాయి. అయ్యయ్యో, ఇదేంటమ్మా ఈ షర్టుని కాలుస్తున్నావు? తారక్ సార్కి దిష్టి పోవడానికి అయ్యగారు. టీవీలో న్యూస్లో వచ్చారు కదా, అందరి కళ్ళు ఆయన మీదే ఉంటాయి. నిలవేణి, నిలవేణి, నిలవేణి. నీలవేణి బయటే ఉంది సార్. ఓహో, ఇవి నీలవేణి కోసం తీసుకొచ్చాను. తను బయట ఏం చేస్తుంది? మీకు దిష్టి పోవడానికి ఏర్పాట్లు చేస్తుంది సార్. దిష్ట? తనకేం పని పాట లేదా? నిలవేణి, దిష్టి తీయటానికి ఇంకో షర్టే దొరకలేదా నీకు? మొత్తం కాలిపోయింది కదా.